Ganga Goy. Ya, hoy. Un eloto. ఇక ఇప్పటికే 2 సార్లు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు గైహాజరయ్యారు. ఈ నెల 16న 19న మరోసారి విచారణ రాలేనని అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఈ క్రమంలో కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర టెన్షన్ నెలకొంది. ఓవైపు భారీగా పోలీసుల మోహరింపు, మరోవైపు అవినాష్ కు మద్దతుగా వైసీపీ శ్రేణులు తరలివస్తున్నారు. హాస్పిటల్ పరిసరాలన్నింటినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడకు చేరుకుంటున్న కార్యకర్తలను పోలీసులు తిరిగి వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నారు. అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసుల నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అవినాష్ విజ్ఞప్తిపై సిబిఐ ఇప్పటిదాకా స్పందించలేదు. దీంతో సిబిఐ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇకపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. అయితే అవినాష్ రెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా, లేదా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ మధ్యలో లేఖల పరంపర కొనసాగుతూ ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే దొంగ పోలీస్ ఆట ఎట్లా ఉంటుందనేది ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమే, ప్రజలు కూడా అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా చూస్తుంటే అవినాష్ రెడ్డి ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారించేందుకు అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని చెప్పేసి సిబిఐ నోటీసు జారీ చేస్తూ ఉంది. గతంలో మొదట్లో కొంత సిబిఐకి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి అవినాష్ రెడ్డి ఏదైతే ఆయన తండ్రి గంగారెడ్డి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి గంగిరెడ్డి మొదటి ముద్దాయిగా ఉన్న లొంగిపోవాలని కోర్టు ఆదేశించడము ఇవన్నీ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా సిబిఐకి ఈ కేసులో కొంత గడువు విధించింది. జూన్ 30 లోపల పూర్తి చేయండి అని చెప్పి ఈ గడువు విధించడము ఇవన్నీ చేసిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి సిబిఐకి చిక్కకుండా ఎప్పటికీ ఏదో ఒక కారణంతో తప్పించుకుంటా ఉన్నారు. తాజాగా మూడోసారి అంటే ఈ ఇటీవల కాలంలో మూడోసారి సిబిఐ విచారణ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసులకు కూడా అవినాష్ రెడ్డి తాను హాజరు కాలేదు. కారణం ఏంటంటే కర్నూలులో తన తల్లి కార్డియాక్ ప్రాబ్లం తోటి ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చికిత్స పొందుతున్నారు కాబట్టి తల్లి ఆసుపత్రిని డిశ్చార్జ్ అయిన తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పేసి అసలు గడువు ఎప్పుడు ఏందని చెప్పకుండానే చెప్పారు. అంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ ఎన్ని రోజులకు డిశ్చార్జ్ చేస్తారు అనే విషయంలో అక్కడ ఆసుపత్రి వర్గాలు పేషెంట్ కండిషన్ బట్టి నిర్ణయించే అవకాశం కాబట్టి ఈ విషయంలో కొంత సందిగ్ధంగా ఉండడంతో సిబిఐ కూడా ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి విచారించాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. దీంతో సిబిఐ అధికారుల బృందం ఏదైతే అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆసుపత్రి కర్నూలులో ఉంది, దానికి అక్కడ చేరుకున్నారు. అక్కడ పోలీసులు కూడా ఆసుపత్రి ముందు భారీగా మోహరించారు. దీంతో సిబిఐ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసి తీసుకెళ్లొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలు అవినాష్ రెడ్డి అభిమానులు భారీ ఎత్తున ఆసుపత్రి ప్రాంతానికి చేరుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే పోలీసులు వైసీపీ కార్యకర్తలను వెనక్కి పంపిస్తున్నప్పటికీ కొంతమంది వెళ్తూ మరి కొంతమంది వస్తుండటంతో ఎప్పటికప్పుడు అక్కడ టెన్షన్ వాతావరణం అయితే ఉంది. సిబిఐ అధికారులు విశ్వభారతి ఆసుపత్రి చేరుకున్న సిబిఐ అధికారులు అక్కడ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాల మీద వైద్యులతో చర్చిస్తా ఉన్నారు. అక్కడ అంటే వాళ్ళు చేసినటువంటి పరీక్షలు వాటి రిజల్ట్ డయాగ్నోసిస్ ఎట్లా ఉంది, ఏంది, ఆమె హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనే విషయంలో కొంత ఆరా తీస్తా ఉన్నారు. అవినాష్ రెడ్డి కూడా అక్కడే ఉంది కాబట్టి అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా విచారించి తీరుతామని చెప్పేసి పట్టుదలతో ఉన్నటువంటి సిబిఐ అధికారులు ఆయన ఈరోజు ఒప్పించి అరెస్ట్ చేయకుండా ఒప్పించి వారితో పాటు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. ఆయన తమకు సహకరించాలని చెప్పి సిబిఐ అధికారులు కోరి తమతో పాటు హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే అవినాష్ రెడ్డి విచారణ పూర్తయితే తప్ప సిబిఐకి గతంలో కొంతమంది విచారించారు, వాళ్ళందరి నుంచి సేకరించినటువంటి అంశాల మీదనే అవినాష్ రెడ్డిని విచారిస్తే అవినాష్ రెడ్డి ఇచ్చే సమాధానం ఆధారంగానే కేసు ఫైనల్ చేసే అవకాశం ఉంది.
కాబట్టి అవినాష్ రెడ్డి విచారణ ఇప్పుడు ప్రస్తుతం సిబిఐకి కీలకంగా మారింది. దీంతో పదే పదే సిబిఐ నోటీస్ జారీ చేయడం, పదే పదే అవినాష్ రెడ్డి ఏదో ఒక కారణంతో తప్పించుకోవడంతో వివేకానంద రెడ్డి హత్య కేసులో హైడ్రామా కొనసాగుతుందని మనం చెప్పొచ్చు వెన్నెల. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.